నెల్లూరు జిల్లాలో రైతుల డిమాండ్ మేరకు యూరియా దొరకడం లేదు. సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద రైతులు పడిగప్పులు కాస్తున్నారు. సంగం, బుచ్చిరెడ్డిపాలెం, దగదర్తి, కోవూరు మండలాల్లో 2 రోజులు క్యూలైన్లలో నిల్చున్నా యూరియా దొరకడం లేదు. యూరియా 1.10 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ, వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు 90,000 మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. ఒక్క డిసెంబర్ నెలకే 25,000 మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని అంచనాలు ఉండగా ఇప్పటి వరకు 12,000 మాత్రమే దిగుమతయింది. మరో 13 టన్నులు కావాల్సి ఉంది. కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. పిండి కట్టను కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారు. పిండి కట్ట అవసరం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. అడిగితే ఒక గంట ఉండండి, గంట ఆగండి అంటున్నారు. నాకు 15 ఎకరాలు ఉంది, కానీ 5 కట్టలే ఇస్తామన్నారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. యూరియా కట్టలు దొరకటం లేదు. ఒక దుక్కుపిండి కట్టుకుంటే ఒక యూరియా ఇస్తా అంటున్నారు. ప్రైవేట్ ఆడికి అంగడికి వెళ్తే ఆడ కూడా ఒక దుక్కుపిండి కట్ట కొడితే ఒక యూరియా కట్టిస్తా అంటున్నారు. దుక్కుపిండి కట్ట అవసరం లేదు మాకు. ఇప్పుడు ఒకటి యూరియా కావాలి. దుక్కుపిండి కట్టకి యాడ్ తెచ్చాము మేము డబ్బులా. యూరియా కట్టకి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. దుక్కుపిండి కట్టకి యాడ్ తెచ్చాము. యూరియా బయట బ్లాక్లో అమ్ముతున్నారు. 270 రూపాయలు ఈడ. బయటకు పోతే 400 అమ్మొచ్చు, 500 అమ్మొచ్చు. దాన్ని బట్టి గిరాకిని బట్టి ఆడేమో యూరియా దొరుకుతుంది. ఇక్కడ ఎందుకు యూరియా దొరకడం లేదు? ఏం చేస్తుంది సొసైటీ? లోపల స్టాక్ ఉండి అయిపోయిందని చెప్తారు. మీరు దయచేసి దీని మీద చర్య తీసుకుని గవర్నమెంట్ రైతులకు న్యాయం చేయాలి. యూరియా దొరకడం లేదు. మాకు ఎకరాకు ఒక బస్తా ఇవ్వాల్సి ఉన్నది. బస్తా కూడా ఇవ్వట్లేదు. బయట అంగళ్ళు అంటే డిఏపీ ఒకటి తీసుకుంటే యూరియా ఒకటి ఇస్తానంటున్నారు. అవసరం లేదు. ఇప్పుడు డిఏపీ ఆల్రెడీ వాడేసాం 2 కోటాలు. ఇప్పుడు అచ్చం యూరియా చేస్తేనే మొక్క ఎదుగుదల ఉంటుంది. దానికి యూరియా అడిగితే అచ్చం యూరియా అయితే మేము ఇవ్వమని చెప్తున్నారు బయట. ఇక్కడైతే యూరియా ఉందంటున్నా, నంబర్ రాలేదు. నంబర్ వస్తే ఇస్తామంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో మనం నిలబడి క్యూలో మా పని అయిపోతుంది. నాట్లు నాటి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు యూరియా వస్తుంది ఆ చిక్కట్లో. పంట రాదు సార్, దిగుబడి రాదు, లాస్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బుచ్చి మండల పరిధిలో ఎక్కడికి పోయినా కూడా యూరియా కావాలంటే ఖచ్చితంగా దుక్కుపిండి తీసుకుంటేనే యూరియా ఇస్తామనే మెలిగి పెడుతున్నారు. యూరియా వరకే కావాలనుకుంటే 266 రూపాయలు చేసే ఒక బస్తాని 330 రూపాయలకి బహిరంగ మార్కెట్లోనే అమ్ముతున్నారు. అడుగుపో అక్కడికి పోతే ఏడుకు రమ్మన్నారు. ఏడకపోతే మళ్ళీ ఆ లైన్లో ఎంతసేపు ఉంటాయి. అదేమంటే బయట షాపులకు వస్తే ఒక డిఐపికి, ఒక దుక్కుపిండికి, ఒక యూరియా కట్ట అంటున్నారు. అట్లా చేస్తున్నారు సార్ బయట.